మరి వాస్తవంగా ఫిలిప్ అంకుల్ కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ ఫిలిప్ అంకుల్ ప్రక్క నుండి గోడ దేవుడు ఎద్దనపూడి పరిచర్యలు. నేను చాలాసార్లు చెప్పే మాట ఏంటంటే, మీరు చేయాలనుకుంటే ఒక్క వ్యక్తి ఎన్నో పనులు చేయొచ్చు, ప్రయోజకులుగా మారొచ్చు. ఒక వ్యక్తి ప్రయోజకులు బద్దకిస్తే ఏముందో చెప్పండి. తెల్లారగట్ట లేచిన కాడ నుంచి ఈరోజు నేను ఇప్పుడు వెళ్ళాను, ఒక గ్లాసులో మంచినీళ్ళు తాగితే అమ్మిని అందులో ఏదో ఎలక్ట్రాల్ పౌడర్ పోసి ఇచ్చింది. డాడీ నా మెడిసిన్ అయిపోయింది అయ్యా అంది. అది ఒకటి కొంచెం నా గుండెల్లో బాధ కలిగించింది. అయ్యో బిడ్డకు మెడిసిన్ తేలేకపోయామని ఎవరినో పంపించారంట. మళ్ళీ చూసి వచ్చేటప్పుడు బుడ్డమ్మకు ప్రేయర్ చేసి వచ్చి ఇంకో చోటకు హాస్పిటల్కి వస్తానని మాట ఇచ్చాను, ఇంతవరకు వెళ్ళలేకపోయాను. వివాహ విషయంలో ఏదో పెద్ద సమస్య వస్తే అక్కడ చాలాసేపు కూర్చున్నాం, ఒక ఎంగేజ్మెంట్ చేశాం. పొద్దున కార్యక్రమలేదు. ఈరోజు పెద్దన్నను ఒక సలహా అడిగితే ఆయన 6 నిమిషంలో చెప్పేశాడు, తమ్ముడు ఇలా చేయాలి, చేస్తే నీకు అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది, అన్నీ ఒకసారి కట్టొద్దు, కొంచెం కట్టి తెచ్చుకుంటే అది. అంటే నేను అనుకున్నాను, ఎట్లయినా పెద్దలే ఆలోచన పరులు, వాళ్ళు పని చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి విషయాలు తెలుసు కాబట్టి ఊరికే చిటుకులో ఆయన మరి దానికి జవాబిచ్చారు. అదొక ఈరోజు నాకు దేవుడు చేసిన మేళలో అదొక పెద్ద మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా మిమ్మల్ని అటు ఇటు కదపడం నాకు ఇష్టం లేదు. లోకాసు వార్తలో నుండి ఇది వరకు కొన్ని విషయాలు మనం చూసాం, మళ్ళీ చూద్దాం. 19వ అధ్యాయంలో ఇలా వ్రాయబడింది, ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి అని రాయబడింది, మొదటి వచనం. అంతేనా? చదవండి మళ్ళీ అందరూ. అక్కడక్కడక్కడక్కడ బెరుకు మొక్కల్లాగా చదివారు. అందరు కలిపి చదవండి. హల్లెలూయా. మళ్ళీ ఇంకొకసారి చదవండి అందరు. చదివావారా? 4 సార్లు చెప్పాడు. నువ్వే చదవాల, నువ్వు కాదు, నీ వెనక మనకి నువ్వే చదవాలరా. 4 సార్లు కూడా చదవకపోతే ఎట్లా వస్తుంది చదువు? మా పిల్లలు వీళ్ళు ఉన్నారే, వీళ్ళు బ్రహ్మాండం చదువుతున్నారు బాగా. ఒకళ్ళిద్దరు గుడ్డెట్టారు, మగ పిల్లలు. వీళ్ళు బెట్ల గుడ్డు అంటే తెలుసుగా మీకు, గుడ్డు అంటే రౌండ్ గుడ్లు. వీళ్ళు మాత్రం నెంబర్ 1గా, ఆడపిల్లలందరూ నెంబర్ 1గా పాస్ అయ్యారు. స్తోత్రం. మగపిల్లల్లో కూడా ఒకడు క్లాస్ ఫస్ట్ వచ్చాడు ఇంటర్మీడియట్లో. ఊరికినే జోకులు కాదు ఎవరు. వీళ్ళు మా పిల్లల సంగతి అడగండి, ఎవరన్నా అడగండి, పద్దాక ప్రార్థనలకు వెళ్తారంట. వీళ్ళు పద్దాక ప్రార్థనలకు వెళ్ళినా బాగా చదువుతున్నారు. ఆమేన్. ఎందుకనంటే మీరు శ్రద్ధ. ఇప్పుడు నేను అన్నాను వీళ్ళందరూ చదువుతున్నారు, ఒక పిల్ల అటు ఇటు తిరుగుతుంది. మళ్ళీ ఆ పిల్లని చూసి ఇంకోసారి అన్న మళ్ళీ చదవ, 3వసారి అన్న చదవ, 4వసారి చదివింది. అది కూడా ఇట్ అంటుంది, కప్పగంతులు. మగ పిల్లలకు మీకు తెలుసుగా, యాజ్ యూజువల్ ఏమీ లేదు. అసలు బైబిళ్ళే లేవు కొంతమంది దగ్గర. మీరమ్మా మగపిల్లల కొరకు బాగా ప్రార్థన చేయాలరా. మగపిల్లల పరిస్థితులు ఏమీ బాగోవాలి. ఇప్పుడు వరకు మేము ఒక వివాహం గురించి మాట్లాడొచ్చాం. బిడ్డ ఏమో యోగ్యమైన బిడ్డ, మగపిల్లవాడు లైన్లో లేడు. వాళ్ళు ఊరికనే మా ముందు డిష్ అంటున్నారు, పెద్దలు అంట వచ్చారు, ఇట్ట పొడిస్తాం. ఈ అక్క అంటుంది, మాకు తెలుసులే మీరు సర్కస్ చేయటానికి వచ్చారు, ఆయన నిజంగా పొడవరని తెలుసు అంట. నువ్వు ఆగమ్మా అంటానికి నాకు 3 గంటలు పట్టింది. ఇక్కడ కాదు మనం డిష్ అనాల్సింది. రే పాస్టర్ గారు వాళ్ళు వచ్చారు, 4 మంచి మాటలు చెప్తారు, నడు అని వాడిని వేసుకుని మందిరానికి వచ్చి ఆరాధనకు వచ్చి కూర్చుంటే వాడు రేపొద్దున ప్రయోజకుడు అవుతాడు. అమ్మ మాట వింటాడు, నాన్న మాట వింటాడు. మందిరానికి వచ్చే పిల్లలందరూ యోగ్యులుగా ఉంటున్నారు. ఎక్కడన్నా ఒక 10% తప్పిపోయినా దేవుడు నాకు ఇచ్చిన గ్యారంటీ ఏంటంటే మళ్ళా ఏదో ఒక దినాన్ని వాళ్ళు ప్రభువులోకి దేవుడు తెస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు జారిపోయినట్టే జారిపోతున్నారు, జారి ఎక్కడికి పోరు. నీతిమంతుడు 7 మార్లు పడినను మరలా తిరిగి లేస్తాడు.
ఆయన సంచరించుచు. చూసారా, ఎందుకు అటు తిరుగుతున్నా? ఊరికి అటు ఇటు. ఆ తిరుగుడు వేరు, అది కొంపలకు నొప్పెట్టే తిరుగుడు. వాళ్ళు తిరిగేదానికి మనం తిరిగేదానికి తేడా ఉంది. మనం తిరిగేది యేసయ్య ఎట్లా తిరిగాడో అలా తిరుగుతున్నాం. మీరు ఏ గ్రామానికి వెళ్ళినా ఆశీర్వాదాన్ని తెచ్చి పెడతారు. స్తోత్రం, హల్లెలూయ. చెప్పండి. యేసయ్య సంచరించడం అంటే మామూలు సంగత? అద్భుతమైన విషయాలు అయ్యగారు చెప్పారు. ఆయనతో పాటుగా నేను కూడా మరికొన్ని. ఆ బస్తా నిండాలంటే ఏం చేయాలి మనం? తవ్వలు మరకాలు నింపాలి కదా. కొన్ని మరకాలు ఆయన నింపారు, ఇంకొన్ని మరకాలు నేను కూడా నింపుతా. మొత్తం కలిసి మనం సంచి నింపుకుని పోవడమే. స్తోత్రం, హల్లెలూయ. మీరు రోజు వచ్చినప్పుడల్లా మీ సంచులని నింపి పంపిస్తాం. ఆమేన్. పాటలతో, వాయిద్యాలతో పిచ్చెక్కినట్టుగా గోడల మీద అన్నిటి మీద రాసిద్దాళ్ళు ఇంట్లో. ఎవరన్నా వచ్చిన వాళ్ళు, మీ ఇంట్లో కానీ చిన్నపిల్లలు ఉన్నారేంటమ్మా అంటారు. చిన్నపిల్లలు ఏం కాదు, ఆవిడే చిన్నపిల్ల. ప్రభువా, సభల సమయంలో మీరు సభలో మీరే సంచరించాలి నాయన. మా కోసూరులో సంచరించండి నాయన. ఆయన సంచరిస్తే మనకు ఆశీర్వాదం, ఆయన సంచరిస్తే రోగులకు స్వస్థత. యేసయ్య మీ గ్రామంలో సంచరించుచున్న రాత్రి ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. యేసయ్య మన గ్రామంలో సంచరించుచున్న రాత్రి ఈ రాత్రి. ఇప్పుడు మీరే చెప్పండి, యేసయ్య సంచరిస్తే మనకు లాభమా నష్టమా? ఏమా ఊరుకోండి. ఆయన అసలు అడుగు పెట్టనివ్వడం అంటే ఏమైనా ఉందా? ఆయన మనకు మేలే చేస్తారు. దేవునికి స్తోత్రం. ఆమేన్ అంటారా?